Today's our guest speaker name is Vasu Pasa. He is a dynamic trainer, speaker, and investigative journalist, and director of Pasa's group of companies. From founding Pasa's Technologies in 2014 with zero investment, he has built an empire embodying the zero to hero journey. Apart from that, he is a gold medalist in journalism and mass communication from Usmania University. And he is deeply rooted in Telangana's cultural movement, nurturing a passion for folk singing and writing. After fulfilling many roles, he became vice president of management for JCI in 2014. And he has served in various impactful roles and earning recognition as a provisional zone trainer. So he calls himself a common man. Finally, Vasu Pasa sir is a man who wins hearts with his sense of humor and dedication. I'm very glad to introduce Vasu Pasa sir. Vasu Pasa garu, welcome to the virtual platform. Thank you. Yeah. Thank you so much, ma'am. Thank you so much for your warm welcome. Thank you. Now it's showing here 14 participants. Instead of 6 members of mentors, only 8 participants is there. Is that enough for us? నో సార్ ఇక్కడ మనకి మెంటర్ ఒక్కరే ఉన్నారు, మిగిలిన జాయిన్ అవ్వలేదు. మనకి టోటల్ గా 20 రిజిస్ట్రేషన్స్ అయ్యాయి సార్. ఓకే. యా. గుడ్. నా హోస్ట్ ఇవ్వండి. ఓకే, ఇచ్చారా? సార్ హోస్ట్ ఇచ్చాను మీకు. నా స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్. ఒక మెంటర్ ఇప్పుడు ఆన్లో ఉండండి. అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు, మెంటర్ ఆన్లో ఉండండి. మెంటర్స్ పక్కన మెంటర్ అని రాసుకోండి క్లియర్గా. ఫాలో అవుతూ ఉంటారు. నా వాయిస్ ఎవరితో ఫోన్ అండ్ రెండు కనెక్ట్ చేసుకుంటుంది. నవనీత, నా ఫోన్ నాకే వినిపిస్తుంది నా మాట. ఓకే, నౌ ఇట్స్ క్లియర్. Good evening, everyone. Happy evening to all. As per UCAS, Jai Bharat, everyone. ఓకే, మ్యాక్సిమం అందరూ మనం తక్కువ మంది ఉన్నాం కాబట్టి ఉన్న వాళ్ళల్లో అందరూ దయచేసి వీడియోస్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఐ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ యూ, వాట్ ఐ హ్యావ్ టు టెల్ యూ క్లియర్లీ. నేను మీతో ఇంటరాక్ట్ అవుతాను. నేను ఇంటరాక్ట్ కనీసం 20 మంది పీపుల్తో అవ్వాలి. మనకున్న జనాభాను బట్టి 14 మందే ఉన్నారు. కనీసం మీరు కూడా ఫోన్స్ ఆన్ చేసుకోకపోతే నాకు ఇంటరాక్షన్ సెషన్ దెబ్బతింటుంది. Okay, catch your point, please. కండేవర్ శివకుమార్ గారు, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మీరు. సార్ గుడ్ ఈవినింగ్ సార్, జై భారత్. హ్యాపీ ఈవినింగ్ సార్, జై భారత్. అది చదవండి ఆ బొమ్మను చూస్తూ. ఏం చెప్పాడు రా వీడు.
ఆ బొమ్మను చూస్తూ చదవాలి. షుడ్ బి క్వశ్చనింగ్. మ్యూట్ యువర్ సెల్ఫ్ హుస్సేన్ గారు, ఎండి హుస్సేన్ గారు. జై భారత్ సార్. సార్ జై భారత్. చదవండి, ఆ బొమ్మను చూస్తూ చదవండి. ఏం చెప్పాడా వీడు? ఓకే, నైస్. ధనంజయ్ గారు. ఏం చెప్పాడ్రా వీడు? Yes, this is the exact answer I required. He's questioning himself. ఏం చెప్పాడురా వీడు? ఓకేనా? ఇప్పుడు మీరు ఇందాక చదివారు కదా, అది వస్తుంది. శ్రీదేవి గారు ఇది చదవండి. I can't see that. The same thing? The same thing you want me to repeat, sir? Yes, ma'am. Yes, ma'am. Yeah, now it is ఏం చెప్పాడురా వీడు. Yes. Find the difference between the two slides. ఏం చెప్పాడురా వీడు with ధనంజయ్. ఏం చెప్పాడురా వీడు శ్రీదేవి మ్యామ్. ఏం చెప్పాడురా వీడు ధనంజయ్. ఏం చెప్పాడురా వీడు శ్రీదేవి మ్యామ్. అంటే ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ మనం ఏం చదువుతున్నాం, ఏం చూస్తూ ఏం చెప్తున్నాం. మనకు ఒక బొమ్మ ఏం చెప్తుంది, ఏం మాట్లాడమని చెప్తుంది, దానికి అనుగుణంగా మనం ఏం మాట్లాడుతున్నాం. ఇదే మనం డిస్కస్ చేసుకోబోయే థింగ్. ఫైనల్గా సెషన్ అయిపోయిన తర్వాత కూడా మీలో ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ పుట్టాలి. ఏం చెప్పాడురా వీడా, ఏం చెప్పాడురా వీడా అనే దాంట్లో మీకు ఆన్సర్ బయటకు వచ్చేసేయాలి. సో ఐఎమ్ రెడీ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దట్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ అటెన్షన్. హౌ ఐఎమ్ స్పీకింగ్. వాయిస్ మాడ్యులేషన్లో మనం ఏం తెలుసుకుంటాము అంటే, నేను ఎలా మాట్లాడుతున్నాను అనేది తెలుసుకుంటాం. అదే నాకు మాటలు రావా అంటే, చిన్నప్పుడే అమ్మా నాన్న దగ్గర మాటలు నేర్చుకుంటాం. మనం సమాజంలో నాగరికత నేర్చుకుంటాం. ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఏం మాట్లాడకూడదు నేర్చుకుంటాం. అయితే అందరూ మాట్లాడతారు, కానీ కొంతమందే వినసొంపుగా మాట్లాడతారు. క్యాచ్ మై పాయింట్. అందరూ మాట్లాడతారు, కానీ కొంతమందే మనసుకి హత్తుకునేలా మాట్లాడతారు. అందరూ మాట్లాడతారు, కానీ కొంతమంది మాటలే మనం వింటాం. అందరూ మాట్లాడతారు, కానీ కొంతమంది మాటలే మనం అర్థం చేసుకుంటాం. అందరూ మాట్లాడతారు, కానీ కొంతమంది మాటలే మనకి అర్థమవుతాయి. ఈ కొంతమంది 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 అనేటువంటి ఒక ఛానల్ చూసారా? ఈ అందరిలో నుంచి ఈ కొంతమంది లాగా మనం మారాలి అంటే మన వాయిస్లో మాడ్యులేషన్ జరగాలి. ఆ కొంతమందిలో మనకు స్పేస్ రావాలి. ఆ కొంతమందిలో మనం కూడా ఒకళ్ళం కావాలి అన్నప్పుడు మాత్రమే మనకు వాయిస్ మాడ్యులేషన్ ఉపయోగపడుతుంది. సో ఇంతమంది అంతమందిలోంచి ఒక్కడిగా నువ్వు బయటకు వచ్చి నువ్వు మాట్లాడాలంటే నువ్వు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఏ సందర్భంలో ఏం చేయాలి, ఏ సందర్భంలో ఏం చేయకూడదు. దీస్ ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం మాట్లాడుకోబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు గివింగ్ ద బెస్ట్ సెషన్, ఎస్పెషల్లీ నిజామాబాద్ టీమ్, గురుగారు గంపా నాగేశ్వరరావు గారికి, అలాగే సిఇఓ శ్రీనివాస్ సోను గారికి, అలాగే లాభిశెట్టి మహేష్ గారికి, సుదర్శన్ గారికి, వజ్ర మహేంద్ర గారికి, విజయానంద్ గారికి, అలాగే మెంటర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా థ్యాంక్ యూ సో మచ్ చెప్తూ మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓకే, ప్లీజ్ మీ మైండ్ అంతా నా దగ్గరే ఉంచండి. ఓకే, సో సంతోష్ నవభారత్, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. సార్ తెలుగు చదవడం వస్తుంది కదా మీకు? సార్ వచ్చింది. మంచిగా చదవండి. ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, నాకు వన్ వర్డ్ లో ఆన్సర్ చెప్పాలి. ఓకే సార్. ఎవరు ఏడుస్తున్నారు? వాళ్ళ భర్త ఏడుస్తున్నట్టు. భర్త ఏడుస్తున్నాడు. వెరీ గుడ్. నిష్పక్షపాతంగా చెప్పారు, క్లియర్ కట్ గా చెప్పారు. ఎవరిని ఏడిపించాలో మీ దగ్గర ఒక సొల్యూషన్ ఉంది, నో డౌట్ ఆన్ ఇట్. ఓకే, సో ఇంకెవరన్నా మందలిద్దామంటే అందరూ కూడా వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు. యా, రేణుకా గారు ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. మళ్ళీ చెప్తున్నా, వీడియో లాంచ్ చేసుకున్న వాళ్ళకు మాట్లాడే అవకాశం ఇస్తా. నాతో ఒక్కసారి మీరు మాట్లాడితే మళ్ళీ మళ్ళీ మాట్లాడదాం అనుకుంటారు, ముందే చెప్తున్నా.
హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ రేణుక గారు, బాగున్నారా? బాగున్నాం సార్. తెలుగు వస్తుందా చదవడం మీకు? నేను తెలుగు టీచర్ సార్. గ్రేట్. తెలుగు టీచర్ తోనే సవర్ణ దీర్ఘ సంధి గురించి మాట్లాడుతున్నట్టుగా ఉంది కదా. గ్రేట్. ఎస్ మ్యామ్, చదవండి మ్యామ్ దీన్ని. ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది. ఎవరు ఏడుస్తున్నారు? భార్య ఏడుస్తున్నట్టుంది. వావ్, సచ్ ఎ గ్రేట్ థింగ్. ఓకే, సో ఇక్కడ మనం రెండు ఆన్సర్స్ తీసుకున్నాము. ఒకళ్ళ దగ్గర నుంచి భర్త ఏడుస్తున్నాడని, మరో దగ్గర నుంచి భార్య ఏడుస్తుంది అని చెప్పేసి. ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎందుకు ఏడుస్తారో మనం సెషన్ అయిపోయేటప్పుడు చూసుకుందాం. ఓకే, బీ రెడీ విత్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అటెన్షన్ ఎవ్రీవన్. ఓకే, యాక్చువల్గా ఈ వాయిస్ మాడ్యులేషన్లో మనకి ఏమవుతుందంటే మన మాట మంత్రం అవుతుంది. అంటే మామూలుగా చెప్తే ఏంటి మాటే, మంత్రం అంటే ఏంటి? ఎప్పుడైతే నీ మాట మంత్రం అవుతుందో నువ్వు చెప్పేది వేదం అవుతుంది. నువ్వు చెప్పేది ఎప్పుడైతే వేదం అవుతుందో నువ్వు చేసేది శాసనం అవుతుంది. ప్లీజ్ క్యాచ్ దిస్ పాయింట్. నీ మాట మంత్రమైనప్పుడే నువ్వు చెప్పేది వేదం అవుతుంది. నువ్వు చెప్పేది వేదమైనప్పుడే నువ్వు చేసేది శాసనం అవుతుంది. నీ మాట మంత్రం అవ్వాలన్నా, నువ్వు చెప్పేది వేదం అవ్వాలన్నా, నువ్వు చేసేది శాసనం అవ్వాలన్నా సరే నీ వాయిస్లో మాడ్యులేషన్ జరగాలి. ఎలా మాట్లాడుతున్నానో తెలుసుకోవాలి, ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసుకోవాలి, ఏ మార్పులు రావాలో తెలుసుకోవాలి. అప్పుడే మీ మాట మంత్రమై, మీరు చెప్పేది వేదమే, మీరు చేసేది శాసనం అవుతుంది. మీరు చేసే ప్రతిదీ శాసనం చేయడం కోసం 41 నిమిషాలు నాతో ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. సో మాటే మంత్రం అంటే మనం ఎందుకు అనుకుంటామంటే, ఇక్కడున్న మిత్రులు తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా హిందువులకు ఉన్న ఒక పెద్ద చెడ్డలవాటు, ఒక పెద్ద మంచి అలవాటు ఏంటంటే కనీసం రోజుకొక్కసారో, వారానికి ఒక్కసారో, నెలకొక్కసారో, సంవత్సరానికి ఒక్కసారో గుడికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏదో ఒక కారణం చెప్పి వెళ్ళినప్పుడు వెళ్తూ వెళ్తూ చేతిలో కాసిన పూలో పండ్లో ఏవో తీసుకొని, ఒక కొబ్బరికాయ తీసుకొని అయ్యవారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా పేరు మీద అర్చన చేయండి అని అడుగుతారు. అక్కడున్న బ్రాహ్మణోత్తముడు చక్కగా పూలు పండ్లు అవన్నీ తీసుకొని, మమ ఉపాత్తదురిక్షణే ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శుభనే వృత్తుమాన్యస్య ఆద్య బ్రహ్మణద్వీపర్దేశ్వేత వరాకల్పే వయస్సమనంతరే కలిగే ప్రథమపాదే జంబో ద్వీపే భరతవర్షే భరతఖండే వైరదక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య కృష్ణా గోదావరి మధ్యప్రదేశే శ్రీమాన్ కౌండిన్య గోత్రోద్భవస్య శ్రీనివాసరావనామధేస్య అని చెప్పేసి చక్కగా 4 మంత్రాలు చదివి 4 అక్షంతలు మన నెత్తి మీద వేసి ఆ శటకోపం మన నెత్తిన పెట్టి ఆ కొబ్బరికాయ ఇచ్చేసి పంపించేస్తాడు. ఆ వెనుదిరిగిన మరుక్షణం మన మనసులో చూడండి, ఆహా నేను దేనికోసం వచ్చానో నాకు ఆ పని జరిగిపోయింది అన్న హ్యాపీ ఫీలింగ్తో అలా మెట్లు దిగుతూ ఉంటాం. ఇది ఒక చాప్టర్. వేదం సినిమాలో లాగా చిన్న చిన్న కథలు ఉంటే అవి నా కోసం ఒక 1 GB పక్కన పెడుతూ ఉండండి, మళ్ళీ రివీల్ చేసుకోవాలి. ఈ కథను ఇలా పక్కన పెట్టండి. మీకు మనసులో ప్రతిదీ కూడా మీరు గుడికి వెళ్ళినట్లుగా మీరు ఆలోచించుకోవాలి. ఈ ఉన్న మిత్రుల్లో కావచ్చు, మన స్నేహితుల్లో కావచ్చు, క్రిస్టియన్స్ ఎవరో ఒకరు ఉండే ఉంటారు. ప్రతి హిందువు గుడికి వెళ్తాడో లేదో తెలియదు కానీ ప్రతి క్రిస్టియన్ ప్రతి ఆదివారం ఆ బైబిల్ తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో చర్చికి వెళ్తాడు. చర్చికి వెళ్ళిన అతను ఆ యొక్క శిలువధారి ముందు మోకరిల్లి కన్నీటి పర్యంతమవుతూ పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్, పరలోకమందున్న ప్రభువా ఈ పాపిని కాచి కాపాడు తండ్రి, నీ యొక్క పరిశుద్ధ రక్తంతో నన్ను ఏలు తండ్రి, నా ఈతి బాధలను తొలగించు తండ్రి అని చెప్పేసి వేడుకుంటాడు. ప్లీజ్ మ్యూట్ ఎవ్రీథింగ్. వేడుకుంటాడు. వేడుకున్నతను ఆ యొక్క చర్చి గడప దాటి బయటకు వస్తూ ఒక హ్యాపీ ఫీలింగ్తో బయటకు వస్తాడు. నేను ఏ ఉద్దేశంతో ఈరోజు చర్చికి అయితే వచ్చానో నా ఉద్దేశం నెరవేరింది, నా బాధలు దేవుడికి చెప్పుకున్నాను, తను తీరుస్తాడు అనే ఉద్దేశంతో బయటకు వస్తాడు. ఈ చాప్టర్ని పక్కన పెట్టండి. వీళ్ళిద్దరూ గుడికి చర్చికి వెళ్తారో లేదో తెలియదు కానీ ప్రతి ముస్లిం రోజుకి 5 సార్లు అల్లా పంపించినటువంటి ఇమాం నోట్లోంచి వచ్చేటువంటి అల్లాహు అక్బర్ అల్లాహ్ అక్బర్ అనేటువంటి పదం వినగానే వెంటనే శుభ్రం చేసుకొని అలా ఆ మసీదులోకి వెళ్ళి నిరాకారి అయినటువంటి ఓ మహాదేవా, ఓ ప్రభు,
నా గోడు వెళ్ళబుచ్చుకుంటున్నాను నీ ముందు అని చెప్పేసి తనకున్నటువంటి ఉర్దూ భాషో గ్రాంధిక భాష ఏదో ఉపయోగించి తన యొక్క బాధను వెళ్ళపోసుకు ఉంటాడు. అగైన్ మళ్ళీ దీంట్లోంచి ఏది మసీదులోంచి బయటకు వచ్చినటువంటి ఆ మిత్రుడు కొంత ఉపశమనం పొందుతాడు. ఎస్, నా బాధను నేను చెప్పుకోగలిగాను నా దేవుడికి అని చెప్పేసి. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మిత్రులారా, ఇక్కడ చూసారా, వెళ్ళిన ముగ్గురు కూడా భక్తులు. వేడుకోవడానికి వెళ్ళింది ఎవరి దగ్గరికి? దేవుడి దగ్గరికి. ఓకే, మధ్యలో వాడిన భాషలేంటి, పదాలేంటి, వివరణలేంటి? అదేంటి, గణపతి దగ్గరకు పోయి అల్లాహు అక్బర్ అంటే వినడా? వినడు. అల్లా దగ్గరకు పోయి పితాపుత్ర పవిత్రాత్మ నామనామ అంటే వినడా? వినడు. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఆత్మాహం గణపతి అంటే వింటాడా? వినడా? వినడు. అంటే ఒక భక్తుడికి తెలుసు ఆ దేవుడికి ఎలా చెప్తే వింటాడో అని. ఒక సామాన్య మానవుడికి తెలుసు తన గోడు ఎలా వెళ్ళబోసుకోవాలి అని. అరే, స్పీకర్లము, ట్రైనర్లము మన ముందు కూర్చునే ఆడియన్స్కి ఎలా చెప్తే అర్థమవుతుందో మనకు తెలియద్దా? తెలియాలి కదా. దట్ ఈస్ వాయిస్ మాడ్యులేషన్ క్లాస్, మై డియర్ ఫ్రెండ్స్. క్యాచ్ మై పాయింట్. యూ షుడ్ క్యాచ్ మై పాయింట్. ఓకే, ప్లీజ్ విత్ మీ నెక్స్ట్ 40 minutes. ఓకే, ఈ విధంగా అవతలి వాడికి అర్థమయ్యే విధంగా, అవతలి వాడి మనసులోకి, గొంతులోకి, శరీరంలోకి, జ్ఞానంలోకి వెళ్ళే విధంగా మనం ఏ విధంగా అయితే చెప్పగలుగుతామో దాన్నే మనం వాయిస్ మాడ్యులేషన్ అని చెప్పేసి అంటున్నాం. కొత్తగా ఎవరైనా వీడియో లాంచ్ చేస్తే వాళ్ళు పలకరిద్దామని చూస్తున్నా, ఎవరు పలకరించట్లేదు. సిహెచ్ రాజన్న. రాజన్న గారు సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. మీకు తెలుగు చదవడం వస్తుంది సార్. ఎవరో 2 డివైస్ లాంచ్ చేశారు. మళ్ళీ నా మాట నాకే డివైస్ డిస్కనెక్ట్ చేయండి. రాజన్న గారు. సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. నవనీత ఒప్పుకోవాలి మీరు. ఎవరో 2 డివైస్ లాంచ్ దట్ ఓన్లీ ఐమ్ టెల్లింగ్. 2 డివైస్ లాంచ్ చేశారు. ఫోన్ లోను, ల్యాప్టాప్ లేదా 2 ఫోన్లోనూ లాగిన్ అయ్యారు. హలో సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. రాజన్న గారు వెయిట్. ఓకే. హలో హలో సార్. ఎస్, ఇట్స్ క్లియర్. నో. నా మాట రెండో లేదు సార్, క్లియర్ సార్. నా మాట క్లియర్ ఉందా? అవును సార్. నవనీత రీసౌండ్ వస్తుంది సార్. Who is the next mentor? గంగమణి. మ్యూటాల్ మ్యామ్. మ్యూటాల్ చేయండి. మీకు హోస్ట్ ఉందా? లేదు సార్. నవనీత కాల్ చేయండి. ఓకే. హలో. ఎస్, ఇట్స్ క్లియర్ నౌ. నా మాట వినిపిస్తుందా? ఎస్ సార్. క్లియర్ కదా? క్లియర్ సార్. అయ్యో, మళ్ళీ ఎవరు? హలో. వెయిట్ సార్. నా మాట నాకు మాకు రీసౌండ్ వస్తుంది సార్. ఇక్కడ అందరికి రీసౌండ్ వస్తుంది. ఎవరు 2 డివైస్ లాంచ్ చేశారు. దట్ హ్యాస్ టు హలో.
హలో ఎస్ క్లియరా? వాయిస్ క్లియర్ ఉందా? నో Clear, sir. నో నో సార్ క్లియర్ ఉంది సార్. సరే ఎవరైనా చేస్తే మాత్రం వస్తుంది. ఎవరు అందరూ ఇంట్లో వస్తే వస్తుంది. ఏమన్నారు సార్? తీసుకోండి ఇంకో వస్తుంది సార్. అందరూ మ్యూట్ చేసుకోండి సార్. అందరూ మ్యూట్ చేశారు. హలో హలో సార్. వినిపిస్తుంది అన్నమాట. వినిపిస్తుంది సార్, క్లియర్ గా ఉంది ఇప్పుడు. క్లియర్ ఉందా? ఓకే సార్. నా స్క్రీన్ షేర్ అవుతుందా? నాది కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఎస్ సార్, కనిపిస్తుంది. నేను ఇందాక రాజన్న పిలిచాను, ఉన్నారా వెళ్ళిపోయారు? ఉన్నాను సార్. రాజన్న గారు మీ ముఖ చిత్రాన్ని చూపించాలి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. నా స్లైడ్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. చదవండి. వంకాయలు, బీరకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, ఆకుకూరలు, తాజా కూరగాయలు. ఇది చదవడం సార్. ఇది చదువు. యాక్చువల్గా మన రోజువారీ ఇంట్లో వాడుకునేటువంటి కూరగాయలు. ఓకే. దీన్ని మీ అప్లోడ్ బండి ఎస్ సార్, నేను అదే చెప్పబోయాను సార్. చెప్పండి వంకాయలు, బీరకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, ఆకుకూరలు, తాజా కూరగాయలు. ఈ సౌండ్ వినపడగానే వంటగదిలో మీ ఆవిడకో మావిడకో మా పిల్లలకో ఈ నారీమణులకో ఏదో ఒక శబ్దం ఉన్నటువంటి ఒక ఫీలింగ్ కలిగి ఆ బొచ్చులో అవన్నీ అక్కడ పడేసి బడాబడ పరిగెత్తుకుని పోయి వాడి దగ్గర కూరగాయలు తెచ్చుకుంటారు. రైట్ ఆర్ నాట్? అదేంటి వాడు కూరగాయల వాడు మీ ఇంటి ముందుకు వచ్చి కాలింగ్ బెల్ కొట్టి, నమస్కారం రాజన్న గారు బాగున్నారా, నేను ఇలా కూరగాయలు ఉండేవాడిని, నా దగ్గర ఆకుకూరలు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి, బీరకాయలు ఉన్నాయి, మీరు తీసుకుంటారా? ఆల్రెడీ సేల్స్ పర్సన్ నాట్ అలౌడ్ అని బోర్డు పెట్టేశారు. ఇంక వాడు పైకి వస్తాడా? అంటే ఒక కూరగాయలు అమ్మే వాడికి కూడా తెలిసింది వాడు కూరగాయలు అమ్ముకోవాలి. వాడి మాటలు మీరు వినాలి. ఎలా వినాలి? ఆ మాటలను బట్టి మీరు వచ్చి వాడి దగ్గర వ్యాపారం ఎలా చేయాలి? కాబోయే ట్రైనర్ కదా, మనకు తెలియద్దా మనం ఎలా మాట్లాడాలి? అందరికి రీసౌండ్ వస్తుంది కదా సార్? మీ దగ్గర రీసౌండ్ వస్తున్నట్టు సార్. మీ దగ్గర నాకు రాదు, నేను ఒకటే లాగిన్ అయ్యాను. సార్ అందరినీ మీరే వస్తున్నారు. అందరూ మీట్లో ఉన్నారా? రేణుక గారు మ్యూట్ చేసుకోండి. హలో ఇప్పుడు రావట్లేదు కదా? ఇప్పుడు ఓకే సార్, క్లియర్. రేణుక గారు అన్మ్యూట్ చేయండి. రేణుక గారు అన్మ్యూట్ చేసుకోండి. హలో ఇది క్లియర్. సో రేణుక గారి దగ్గర ప్రాబ్లం లేదు. ఓకే, ఎక్కడ ఉంది పట్టుకుందాం వాళ్ళు నెక్స్ట్ స్టెప్. ఓకే, సో ఈ విధంగా ఏం లేదు, మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంటే ఫ్లో ఆగిపోద్ది బ్రో, వేరే ఇంకా. ఈ కూరగాయలు అమ్మే వాడికి ఒక మాడ్యులేషన్ ఉంటుంది. అలాగే ఎవరిని తీసుకుందాము? రేణుక గారు ఇప్పుడు ట్రైన్ ఎక్కారా? ట్రైన్ ఎక్కారా మీ లైఫ్ లో?
ఎక్కాను సార్. ట్రైన్లో చాయ్ తాగారా? తాగాను సార్. భలే ఉంటుంది కదా. చాయ్ ఏంటి సార్, అది వేడి నీళ్ళలాగా ఉంటుంది. ఓకే, వాడు చాయ్ తాగమని అడగడానికి మీ దగ్గరికి ఎలా వస్తాడు? ఓ చెవులు ఓరెత్తేలాగా చాయ్ చాయ్ అరవండి, అరవండి, ఒకసారి అరవండి. చాయ్ చాయ్ వేడి చాయ్. ఒక బండ మీద ఒక రేకేసి గీరుతున్నట్లు, బరక బరకమనే సౌండ్ వస్తున్నట్టు, చాయ్ చాయ్ చాయ్, కాఫీ కాఫీ, వేడి వేడి అని 4 సార్లు అటు ఇటు తిరుగుతుంటే వీడు ఆ విధంగా అయినా అక్కడ అరవకుండా చస్తాడేమో అని వాడిని పిలిచి ఆ వేడి వేడి నీళ్ళల్లో ఇంత ఏదో బ్లాక్ కలర్ వేసిస్తే అది తాగలేక సగం తాగి మిగతాది విండోలోంచి బయటపడేసి వాడి మొహం 20 కొట్టి పంపిస్తాం. అంటే ఆ చాయ్ వాడికి కూడా తెలుసు. రేణుకా మేడం దగ్గరికి వెళ్ళి, రేణుకా గారు నమస్కారం, నా పేరు వాసు, నేను చాయ్ అమ్ముతూ ఉంటాను, మీరు ఒక చాయ్ తాగండి, మీరు తాగుతారా? పోయా పో అంటారు. ఇజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? అంటే హీ యూజ్డ్ హిస్ మాడ్యులేషన్ ఫర్ సెల్లింగ్ హిస్ ఐటమ్ క్లియర్లీ. క్యాచ్ యువర్ పాయింట్. గంగమణి, నా షేర్ కనిపిస్తుంది కదా, ఇది నా స్క్రీన్ కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది సార్. పెద్ద స్క్రీన్ లోనే కనిపిస్తుందా? అవును, చిన్న స్క్రీన్ లో ఉందా? పెద్దగానే ఉంది. పెద్దగానే ఉంది కదా. ఓకే, నాకు చిన్నగా కనిపిస్తుంది, అర్థం కాలేదు ఎందుకని. స్పాట్ లైట్ ఉన్నట్టుంది. ఓకే, నో ఇష్యూ. సో మనం కొంచెం ముందుకెళ్దాం. ఎక్కడి నుంచి? చాయ్ దగ్గర నుంచి. పోస్ట్ లేపేసినట్టున్నారు మా. ఓకే, క్లియర్. దెన్ ఇంకొంచెం ముందుకెళ్దాం. సౌండ్ వినిపించిందా? సౌండ్ వినిపిస్తుందా? వినిపిస్తలేదు సార్. ఓకే, నో సౌండ్ సార్. వినిపిస్తుందా సౌండ్? డబ్బు సౌండ్ వినిపించిందా? గుడ్ గుడ్. ఇన్నో లెవెలో ఇన్నో లెవెలో కర్ణ వైరస్ వస్తుంది. ఎవరైనా సరే చేతులు మూతులు శుభ్రంగా కట్టుకోవాలి. ఎవరింటి లోపల వాళ్ళు శుభ్రంగా ఉంచాలి. సీసీ రోడ్ల పైన చెత్త చేదారం పోయకూడదు. మాది ఖమ్మం జిల్లా ప్రాంతం. మా ఊర్లో ఇతన్ని చాటింపు వేసే వ్యక్తి అంటారు. మీ ఊర్లో ఏమంటారో నాకైతే తెలియదు. దండోరా. దండోరా. ఓకే, హీస్ ద బిగ్గెస్ట్ కమ్యూనికేటర్ ఇన్ అవర్ విలేజెస్. ఒక విషయాన్ని కొన్ని నిమిషాల లేదా గంటల వ్యవధిలో ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి చేరవేసేటువంటి ఒక వ్యక్తి. ఇతను ఏం చేస్తున్నాడు? ముందుగా ఒక శబ్ద పరికరాన్ని ఉపయోగించి అందరి అటెన్షన్ని తీసుకుంటున్నాడు. మన ఇంటి ముందు కూడా ఈ చాటింపత్ర దండోరాతను వచ్చి ఇలా కొట్టగానే ఇంటి వెనక ఆడుకుంటున్న వాళ్ళు, పనిలో ఉన్న వాళ్ళు, సీరియస్ డిస్కషన్లో ఉన్న వాళ్ళు కూడా, అరే దండోరా వచ్చింది ఆగండ్రా అని చెప్పేసి అందరినీ ఆగమని కొంచెం సైలెంట్ అయ్యి అతను ఏం చెప్తున్నాడో ఒక 2 నిమిషాలు విని ఆ తరువాత వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. అంటే ఇతను ఏ ఇంపాక్ట్ లో జాయిన్ అయ్యాడు, ఎక్కడ సూట్ వేసుకున్నాడు, ఎలా నేర్చుకున్నాడు? అరే ప్రేక్షకులకు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ముందు వాళ్ళు అటెన్షన్ గ్రాప్ చేయరా అని సమాజం నేర్పింది అతనికి. సో కాబట్టి యాజ్ ఏ స్పీకర్ అండ్ ట్రైనర్ యూ షుడ్ గ్రాబ్ యువర్ కస్టమర్, యువర్ పార్టిసిపెంట్స్, యువర్ ఆడియన్స్ అటెన్షన్. ఒక అనాగరికుడైన ఒక మనిషి కూడా గ్రాప్ చేశాడు. మనం చేయాలి కదా. ఎలా చెప్పాడు? చెప్పేది కూడా కరోనా వైర్లెస్ వస్తుందంటండో. వైర్లెస్ చేతులు మూతులు శుభ్రంగా కడుక్కోవాలంటండో. నాగరిక మనిషిలాగా నాలాగా మీలాగా చెప్తూ పోతే వింటారా? వినరు. చాటింపు దండోరా అంటే అలానే ఉండాలి, అలానే ఉంటేనే మేము వింటాం, ఆ విన్నది మేము గమనిస్తామని అక్కడ లిఖించబడింది.
సో ఇక్కడ నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, నీ స్లాంగ్ నీకుండి ముందు ఆడియన్స్ అటెన్షన్ గ్రేస్ చేసుకో, వాళ్ళని పట్టుకో. దానికోసం నువ్వు పాట పాడతావా, డప్పు వాయిస్తావా, ఆట ఆడతావా, కొటేషన్ చెప్తావా, నీ ఇష్టం. అది క్యాచ్ పాయింట్. యూ షుడ్ క్యాచ్ పాయింట్. గాంధీ బొమ్మ సెంటర్ వద్ద అండి. ఈ మధ్యాహ్నం 3 గంటల నుంచి అండి సూర్య ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అండి నూతనంగా ప్రారంభించారు. ఈ సెంటర్ వద్ద అండి ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి అండి చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, నూడిల్స్ అండి, ఎగ్ రైస్, ఫ్రైడ్ రైస్ అండి, చేప ఫ్రై కూడా అమ్ముతారు. కావున ప్రతి ఒక్కరు మధ్యాహ్నం 3 గంటల నుంచి అండి అక్కడికి వెళ్ళి తినేసి రావాల్సిందిగా కోరుచున్నాం. పిల్లకాడ ఎవరిని ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టొద్దండి. ప్రతిరోజు మధ్యాహ్నం అక్కడికి వెళ్ళిపోండి. పొద్దున మాట ఏదో ఇంటికాడ సపరించండి. అంటే ఆడవాళ్ళని ఒక తౌడి బియ్యం అన్నమంటే 4 తెపాలాలు చేసేస్తారు, 4 జల్లిముగ్గులు పెడతారు, 9 నిండా సామానం పెడతారు, మొక్క నిండా చెమట పట్టించుకుంటారు. ఆ ఇబ్బంది ఏం పెట్టకపోండి. మరి మధ్యాహ్నం అక్కడికి వెళ్ళి తినేసి రావాల్సిందిగా కోరుచున్నాం. ఉత్తరాంధ్ర జిల్లాలో హీఈస్ బిగ్గెస్ట్ మాస్ కమ్యూనికేటర్ ఇన్ దర్ విలేజెస్. అంటే ముందు మాట్లాడే వాళ్ళని చూసాము చాయ్ కూరగాయల వాళ్ళలో, రెండోసారి డప్పతను చూసాము. ఏంటంటే తనకున్నటువంటి ఒక పరిజ్ఞానంతో, ఒక శబ్ద పరికరంతో అందరినీ అటెన్షన్ చేసుకున్నాడు. ద థర్డ్ వన్ ఇతను కొంచెం ముందుకు వెళ్ళాడు. అవతల వాళ్ళ మాటతో నాకు సంబంధం లేదు, నా మాటే వాళ్ళు వినాలి అనే ఉద్దేశంతో ఒక శబ్ద పరికరాన్ని దగ్గర పెట్టుకున్నాడు. సో దీని ద్వారా అతనికి ఏమవుతుంది, ఇతను చెప్పేదే వాళ్ళు వినాలి, వాళ్ళు ఏం కొనుక్కున్నా వీళ్ళకి అవసరం. సో ఇతను చెప్పాల్సింది ఎలా చెప్తున్నాడు, తనకున్న పరిపక్వతతో వ్యంగ్యంగా చమక్కులు విసురుతూనే ఆడవాళ్ళని ఏమి ఇబ్బంది పెడతారు, కాస్త అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్ళనని చెప్తూనే, మీరు అలా తీసుకెళ్ళకపోతే ఒక ప్లేట్లో చేయమని 10 ప్లేట్లు చేసి కూర్చోబెడతారు, ఎందుకు నాయన కర్మ, చేప ఫ్రై కూడా ఉందట, మీ ఆవిడ కన్నా ఆవిడే బాగా చేస్తుందట అని చెప్పేసి చిన్న చమక్కు విసిరి తీసుకెళ్తాడు. ఓకే, తీసుకెళ్తాడు. సో కాబట్టి ఇతని దగ్గర నుంచి మనం ఏమి నేర్చుకోవాలి, మనకున్నటువంటి శబ్ద పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎటువంటి డివైజెస్ వాడి అవతల వాళ్ళని ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి, ఎటువంటి చమక్కులు చురుక్కులు విసరాలి అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. ఇది నన్ను ఇంపాక్ట్ అన్నా ఆల్రెడీ సుట్టేసుకొని నేర్చుకున్నాడా, వాయిస్ మాడ్యులేషన్ క్లాస్ ఉన్నాడా అంటే నథింగ్. నాగరిక సమాజం నేర్పినటువంటి జ్ఞానం అది. ఓకే, ప్లీజ్ విత్ మీ ఫర్ నెక్స్ట్ సమ్ మోర్ టైం. సో వాయిస్ ఓవర్, అసలు మనం ఏం మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం అనేది మనం ఈ సందర్భంలో తెలుసుకుందాం. రాజశేఖర్ అనే హీరోని మీరు చూసే ఉంటారు. 90s కిడ్స్ 80s కిడ్స్ ఉంటే ఇంకా వాళ్ళకి బాగా అర్థమవుతుంది. అంకుశం, ఆగ్రహం, అంగరక్షకుడు లాంటి సినిమాల్లో రాజశేఖర్ని చూసినప్పుడు ఒక విధమైన ఉక్రోషం వస్తుంది, ఒక విధమైన పౌరుషం వస్తుంది, ఒక విధమైనటువంటి దేశభక్తి కూడా మనలో వస్తుంది. ఘీంకరించేటువంటి కండ్లతో, మెలిదిప్పిన మీసంతో, 6 అడుగుల స్వరూపం నడిచొస్తున్న ఫీలింగ్తో, ఒక సింహం నడిచొస్తుందా అన్న ఫీలింగ్తో ఉంటుంది. అయితే ఇంత భయంకరంగా ఉన్నటువంటి రాజశేఖర్ని డైరెక్ట్ని పిలిచి ఆడిషన్ ఇవ్వండి అన్నప్పుడు, మీరు స్టేజ్ మీద బయట చూస్తారో లేదో రాజశేఖర్ వాయిస్, నేను నాది అది మన జీవిత చూసుకుంటాది, అది ఎంత మాది మాది సమస్య కాదు ఇట్లా అంటూ ఉంటాడు. మీరు చూసారో లేదు? అరే డైరెక్టర్ వచ్చింది, అరే ఏమో ఈ చూస్తేనేమో సింహంలాగా ఉన్నాడు, మాట ఏమో ఇలా ఉంది, ఏమో ఇప్పుడు పెట్టి సినిమా తీస్తే నేను ఏమైపోవాలి అని చెప్పేసి కొద్దిసేపు ఆలోచిస్తే తనకు వచ్చిన ఆలోచన, సాయి కుమార్ అనేవాడు గొంతు బాగుంటుంది, ఆ గొంతును తీసుకొచ్చి వీడికి తగిలిద్దాం అనుకున్నాడు. అలా మొదలైన ప్రస్థానం అటువంటి ఘీంకర శరీరానికి ఇటువంటి ఘీంకరించే గాండ్రించే శబ్దం తోడయ్యేసరికి ఆ రోజుల్లో పోలీస్ పాత్రల్లో రాజశేఖర్ ఏ సినిమా తీసినా హిట్ అయి కూర్చుంది. మనమంతా కూడా వాటిని చూస్తూ కూర్చున్నాం. రాజశేఖర్కి ఘీంకరించే స్వభావం, సాయి కుమార్కి ఘీంకరించే శబ్దం ఉంటే మాకెందుకు సార్ అనేది మీ డౌట్. ఇక్కడెందుకు చెప్పారు సార్ అని. రాజశేఖర్ లాగా వేరే వాళ్ళ గొంతు అప్పు తెచ్చుకునే అవకాశం మీకు లేదు. యాజ్ ఏ స్పీకర్ అండ్ యాజ్ ఏ ట్రైనర్ మీ శరీరం మీదే, మీ ఆకృతి మీదే, మీ గొంతు మీదే. క్యాచ్ పాయింట్, యూ షుడ్ క్యాచ్ పాయింట్. ఇంకొంచెం ముందుకెళ్దాం.
మంచు లక్ష్మక్క. మంచు లక్ష్మక్క ఏం చేస్తుందంటే స్వతహాగా ఏదైనా మాట్లాడక్క అని చెప్పేసి 4 పదాలు చెప్తే వాటిని ముందుగా ఇలా దోసిడిలో పట్టుకొని ఆ తర్వాత చున్నీ తీసి ఆ చున్నీలో మూట కట్టి అలా 4 రౌండ్లు తిప్పి బండకేసి 4 దెబ్బలు కొట్టి తర్వాత పిండి ఆరేసి తర్వాత దండం మీద వేస్తే ఎలా ఉంటుందో అలా చేస్తుంది ఆ అక్షరాలని. దొర్లుతూ దొర్లుతూ తిరుగుతూ ఉంటే వాసు ఏం చేస్తున్నావు రోడ అంటూ ఉంటుంది. అరే అదేంది మా శ్రీదేవి గారు, రేణుక గారు, ధనంజయ్ గారు మాట్లాడినట్టుగా, హుస్సేన్ గారు మాట్లాడినట్టుగా క్లియర్ గా మాట్లాడొచ్చు కదా. దాట్ ఈస్ యునిక్ వాయిస్ ఆఫ్ లక్ష్మి, వాట్ ఐమ్ టెల్లింగ్ యూ క్లియర్లీ మై డియర్ ఫ్రెండ్స్. అదే లక్ష్మిని మీరు ఏ ఇంటి దగ్గర ఎవరు జనం లేనప్పుడు ప్రశాంతంగా ఒక్కతే ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడించండి. ఒక వాసు ఎలా మాట్లాడుతున్నాడో, ఒక సంతోష్ ఎలా మాట్లాడుతున్నాడో, ఒక శివ ఎలా మాట్లాడుతున్నాడో అలానే మాట్లాడుతుంది. మరి కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఎందుకు అలా చేస్తుందంటే దట్ ఈజ్ యూనిక్నెస్. ఆ గొంతు వినగానే లక్ష్మి గుర్తుకు రావాలి, లక్ష్మి గుర్తుకు రాగానే గొంతు గుర్తుకు రావాలి. యూ షుడ్ హ్యావ్ యువర్ యూనిక్ వాయిస్ మై డియర్ ఫ్రెండ్స్. మీ శరీరాన్ని, మీ ముఖేసుని చూడగానే మీ ఎక్కడ నుంచి విన్నా వాసు సార్ క్లాస్ చెప్తున్నాడు అనే ఫీలింగ్ రావాలి. వాసు సార్ చూడగానే వాసు సార్ గొంతు మనసులోకి వచ్చే, లక్ష్మిని చూడగానే అలా అనిపించిందా లేదా? నేనేం చెప్పకుండానే దొరుకుతూనే ఉంటాయి మనసులో కూడా. సో యాజ్ ఎ స్పీకర్ అండ్ ట్రైనర్ యూ షుడ్ హ్యావ్ యువర్ యూనిక్ వాయిస్. క్యాచ్ ద పాయింట్, యూ షుడ్ క్యాచ్ ద పాయింట్. ఇక చూసుకుంటే బాలయ్య బాబుకున్నటువంటి అతి గొప్ప లక్షణం, ఎవ్వరికి లేని లక్షణం, నేను చెప్పినటువంటి రాజశేఖర్లో ఉన్నటువంటి విశ్వరూపం, నేను సాయి కుమార్లో ఉన్నటువంటి ఘేంకరించే స్వరం, ఎటువంటి డైలాగ్నైనా సరే అనర్గళంగా చెప్పేసి ఆహూతులను సంభ్రమాశ్చర్యంలో ముంచేయగలిగినటువంటి ఒక మహోన్నత వ్యక్తిగా మనం బాలయ్యని చెప్పుకోవచ్చు. అయితే ఏంది సార్, నేను చిరంజీవి ఫ్యాన్ని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అదే మంచి యాక్టర్ అయి ఉండొచ్చు, మంచి డైలాగ్ చెప్పుండవు, అయితే మాకేంటి? అయితే మిత్రమా, గమనించావో లేదో ఎప్పుడైనా జాగ్రత్తగా చూడు. సినిమాల్లో ఘేంకరించి డైలాగులు చెప్పి ఘేంకరించి ఉపన్యాసాలు ఇచ్చే బాలయ్య బాబుకి ఎప్పుడన్నా అనుకోకుండా రోడ్డు మధ్యలో కనుక మైక్ నోట్లో పెడితే అరే దబిడే దిబిడే బాబాయి మా నాన్నగారు అంతా దబిడే దిబిడే అంటూ ఉంటాడు. అరే నేను చూసింది ఆ బాలకృష్ణనేనా? నేను చూసింది ఆ శివరసింహారెడ్డినేనా? నేను చూసింది ఆ నారాయణనేనా అనుకుంటూ ఉంటాడు. ఇంకా ముందు పోతే వరి పుష్పం అనే బూతులు కూడా ఆడుతూ ఉంటాడు. అరే ఇదేంటి, నేను చూసింది ఆ బాలకృష్ణ కాదు అంటే హీ ఈజ్ స్క్రిప్టెడ్ మై డియర్ ఫ్రెండ్స్, స్క్రిప్టెడ్. బట్ యు ఆర్ నాట్ స్క్రిప్టెడ్. మీకు అవకాశం ఉండదు. ఆయనకు ఒక డైరెక్టరు, ఒక డైలాగ్ రైటరు ఒక 10 డైలాగులు రాసిచ్చి బాలయ్య కెమెరా ముందుకు వచ్చి స్టార్ట్ యాక్షన్ అనగానే నువ్వు వీటిని చెప్పు అంటే చెప్పిపోయి మేసిన తిప్పుకుంటూ కూర్చుంటాడు. వాట్ ఈస్ హిస్ మెంటాలిటీ? కానీ యాజ్ ఎ స్పీకర్ ట్రైనర్ అయిన తర్వాత మీకు స్క్రిప్ట్ చేసుకునేంత అవకాశం కూడా ఒక్కొక్కసారి ఉండదు. ఫైనల్ మీటింగ్ నడుస్తూ ఉంటుంది. అంతెందుకు, ఈ ఇంపాక్ట్ అయిన తర్వాత మీరు ఏ చిన్న మీటింగ్కి వెళ్ళినా, ఏ చిన్న ఫంక్షన్కో వెళ్ళినా, ఏ చిన్న ఉపన్యాసానికి వెళ్ళినా కానీ వాళ్ళు ఏమనరు, ఆహా ఇప్పుడే శ్రీదేవి గారు వచ్చారు, వారిని వచ్చి వేరే మీద 2 మాటలు మాట్లాడాల్సి కోరుచున్నామంటారు. అరే మన దగ్గర స్క్రిప్ట్ లేదా, ఏం మాట్లాడాలి పోయి? అలాగే సంతోష్ గారు ఇప్పుడు వచ్చారు, వారిని ఒకసారి స్టేజ్ మీద రాసి కోరుచున్నాం అంటారు. అరే ఇదేంది ఇలా పిలుస్తున్నారు ఏంటి, నాకు స్క్రిప్ట్ లేదే? నో, యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ స్క్రిప్ట్ ఎవ్రీవేర్ యాజ్ ఇంపాక్ట్. కంపల్సరీ స్టేజ్ మీద ఉంటారు. ఏది మన హరిహర కళాభవన్ గారిని వచ్చారో తెలుస్తుంది, స్టేజ్ మీద ఉంటారు. స్టేజ్ మీద ఉండి అలా ముందు వరుసలో సూట్ వేసుకొని కూర్చుంటాం. మనం సూట్ వేసుకొని కూర్చుంటాం. ట్రైనర్ అయిన తర్వాత వాసు వచ్చి 2 నిమిషాలు మాట్లాడిపో అంటాడు. నో స్క్రిప్ట్, ఏం చెప్పాలో తెలియదు. రమ్మన్నాడు, అక్కడికి పోకపోతేనేమో ఇబ్బంది, పెద్దాన్ని పిలిచాడు, పోయి 2 నిమిషాలు మాట్లాడితే ఆహా 10,000 మంది ముందు చెప్పాలనేటువంటి ఒక తాహతా తిరిగిపోతుంది. సో యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ స్క్రిప్ట్ ఎవ్రీవేర్ ఎవ్రీ టైమ్. యు ఆర్ నాట్ బాలయ్య. క్యాచ్ ద పాయింట్, యూ షుడ్ క్యాచ్ ద పాయింట్. ఈ ముగ్గురు దగ్గర కూడా మిత్రులారా మనం ఈ 3 సుగుణాలు నేర్చుకొని 3 దుర్గుణాలు వదిలిపెట్టుకోవాలి. రాజశేఖర్ లాగా మీరు ఎవ్వరి గొంతు అప్పు తెచ్చుకోలేరు.
మంచు లక్ష్మి గారిలాగా మీకంటూ ఒక యూనిక్ వాయిస్ మీకు ఉండాలి. బాలయ్య లాగా స్క్రిప్ట్ ఇస్తేనే చదువుతాను అన్నట్లుగా ఉండొద్దు. ఎప్పుడు ఏ క్షణంలో పిలిచి మైక్ ఇచ్చినా గానీ మాటలు ధారాళంగా పెళ్ళుకి రావాలి. మెయింటైన్ దిస్. క్యాష్ పాయింట్. యూ షుడ్ క్యాష్. సంతోష్ గారితో మాట్లాడిచ్చానా? సంతోష్ గారు మాట్లాడారు ఆల్రెడీ మీరు? ఫస్ట్ మాట్లాడండి సార్. ఫస్టే మాట్లాడారా? కొత్త వాళ్ళకి ఎవరు అందరూ గదిరిపోతున్నారులే, నోడు మనమే మాట్లాడుకుందాం. హుస్సేన్ గారితో మాట్లాడిస్తా ఒకసారి. హుస్సేన్ గారు తెలుగు వస్తుందా జీ? తెలుగు పढ़ सकते क्या? పढ़ लीजिए. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది. అవునా? నేను చదవమన్నానే. మోహన్ నాయక్ గారు. సార్ జై భారత్ సార్. ఎస్ సార్. హలో చదవండి సార్. జర్నీలో ఉన్నాను సార్, హైదరాబాద్ నుంచి. నాయక్ గారు చదవండి, పర్లేదు సార్. జర్నీలో ఉన్న అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది. మేఘం ఉంది. చూడండి, మనం ఒక 2 పదాలు ఇచ్చాము. ఈ పదాలని ఒక అమ్మ చేతిలోనో ఒక అమ్మమ్మ చేతిలోనో పెడితే ఇది ఒక కథ అవుతుంది. ఒక ఊర్లో అనగనగనగనగా ఒక ఆకాశం ఉందట, ఆ ఆకాశంలో మేఘం ఉందట అని చెప్పేసి చిన్నపిల్లలు చెప్పిన కథ చెప్పడం మొదలు పెడతాం. దీన్నే మన హుస్సేన్ లాగా ఒక సింగర్కి ఇచ్చామనుకోండి, అది పాట అయిపోతుంది. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, పాట అయిపోతుంది. అంటే అది పాట అవ్వాలా, మాట అవ్వాలా, పదం అవ్వాలా అనే విషయం ఎవరి నోట్లో ఉంది? ఆ పదాలు చేరేటువంటి వ్యక్తి స్వభావంలో ఉంది. ఓకే, ఆ స్వభావం మనకి ఎలా చేకూరాలి? అది పాట అవ్వాలా, మాట అవ్వాలా, ఒక వేదం అవ్వాలా, ఒక సంగీతం అవ్వాలా అనేది మనం ముందుకెళ్తూ తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. వీటన్నిటికీ మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది పేస్ అంటాం బ్రదర్. పేస్ అంటే ఏంటంటే వేగం. మనం ఇప్పుడు చూడండి, నేను మీతో మాట్లాడుతున్నా. నేను మాట్లాడే ప్రతి మాట మీరు వింటున్నారు. నేను మాట్లాడే ప్రతి మాట మీ చెవిని తాకుతుంది. ఎలా తాకుతుంది అంటే, నా నోట్లోంచి నిమిషానికి 120 నుంచి 140 పదాలు బయటకు వస్తున్నాయి మిత్రులారా. క్యాష్ పాయింట్. 120 నుంచి 140 పదాలు ఎప్పుడైతే మీ గొంతులోంచి బయటకు వస్తాయో అప్పుడు అవతలి వాళ్లకు మీ మాట వినిపిస్తున్నట్టు కనిపిస్తున్నట్టుగా ఉంటుంది. రామారెడ్డి గారు భోజనం వచ్చేది. నేను ఒక విషయం చెప్పా మీకు ఇప్పుడు. ఏమన్నా తెలుసా? రాము వాళ్ళ ఇంటికి వెళ్ళి భోంచేసి వచ్చాను అని. ఎవరికన్నా అర్థమైందా? ఎందుకు అర్థం కాలేదు అంటే, నేను 220 స్పీడ్లో చెప్పాను. ఇదే మాట కొంతమంది చెప్తారు. నేను పొద్దున రాము వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒరే చెప్పరా, నెక్స్ట్ వర్డ్ ఏంటి చెప్పరా అనేసి మనం బతిలాడుకోని పరిస్థితి వాడిని. అంటే వాడు ఇంకొక పదం చెప్పేలోపు ఇంటికి వెళ్ళి ఛాయ్ తాగి రావచ్చు అన్నట్టు. అంటే వాడు వేగం ఎలా ఉంది? 80లో ఉన్నాడు. ఇఫ్ యూఆర్ 60 to 80, ఎదురుగా ఉన్నవాడు ఊరి అమ్మ చెప్పరా నాయన, నీ దండం పెడ చెప్పరా అంటూ ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే ఫాస్ట్గా వెళ్తున్నావో ఏం చెప్పాడు రాయన, కింద ఫస్ట్ మన క్వశ్చన్ వేసుకున్నావా, ఏం చెప్పాడు రాయన, ఏం చెప్పాడు రా వీడు అనుకుంటాం. సో వేర్ ఈజ్ యువర్ పేస్ అనేది ఒకసారి చూసుకోండి. మీ పేస్ ఎక్కడుంది, మీరు ఎంత స్పీడ్లో మాట్లాడుతున్నారు, ఎంత స్లోగా మాట్లాడుతున్నారు అనేది కేవలం మీకే తెలిసిపోతుంది. మీరు 120 స్పీడ్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ రోజు నుంచి మీ మాటలో మారిపోదు. ఒకవేళ మీరు స్పీడ్గా మాట్లాడే వాళ్ళు అయితే దాని వేగాన్ని తగ్గించండి. ఒకవేళ మీరు స్లోగా మాట్లాడే వాళ్ళు అయితే దాని వేగాన్ని పెంచండి. ఎక్కడ ఆపాలి? ఫైనల్గా 120 to 140. దీనిని పద వేగం అంటారు. మీ పద వేగం అవతల వాడికి అర్థమయ్యేటువంటి స్థితి 120 to 140. నెక్స్ట్ పిచ్. పిచ్ అంటే ఏంటంటే మనకు తెలిసే ఉంటుంది కదా, ఏ పిచ్? క్రికెట్ పిచ్ లాంటిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూర్చున్నాను, నా ఎదురుగా ఒక 2 మీటర్ల దూరంలో ఒక చిన్న బకెట్ పెట్టాను. ఒక 2 రాళ్ళు తీసుకున్నా, 2 రాళ్ళు విసిరేసాను. విసిరేస్తే ఏమైందంటే 2 కారణాలు అక్కడ. ఒకటి, పడితే బకెట్లో పడుతుంది, లేదా బకెట్కి దగ్గరగా పడుతుంది.
ఈసారి ఏం చేశాను, ఆ బకెట్ని ఒక 5 మీటర్స్ ముందుకు తీసుకెళ్ళా, మళ్ళీ 2 రాళ్ళు విసిరా. మళ్ళీ ఏమైంది, పడితే దగ్గరగా పడుతుంది లేదా బకెట్లో పడుతుంది. ఈసారి 10 మీటర్స్ ముందుకు పెట్టాను బకెట్ని, మళ్ళీ 2 రాళ్ళు విసిరాను, మళ్ళీ అలాగే జరిగింది. పడితే బకెట్లో పడింది లేదా దాని పక్కన పడింది. అదేంటి, ఎన్నిసార్లు కూడా దగ్గరగానే పడుతుంది, ఎందుకు దూరంగా ఎందుకు పడట్లేదు? 3 సార్లు 2 మీటర్ల దూరంలో పడొచ్చు కదా, 3 సార్లు 5 మీటర్ల దూరంలో పడొచ్చు కదా, 3 సార్లు 10 మీటర్ల దూరంలో పడొచ్చు కదా. ఎందుకంటే ఆ బకెట్ ఉన్న దూరాన్ని బట్టి మీరు ముందుగానే మైండ్లో పిచ్ సెట్ చేసుకుంటున్నారు మిత్రులారా, నేను ఎంత గట్టిగా విసరాలి అనేది. అలాగే నీ ముందున్నటువంటి మనుషుల సంఖ్యను బట్టి, నీ ముందున్నటువంటి ట్రైనీస్ ప్రేక్షకుల సంఖ్యను బట్టి నీ పిచ్ సెట్ అయిపోవాలి. ఇందులో కనుక మీరు టీచర్స్ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. 6వ క్లాసులో 30 మంది పిల్లలుంటే వాళ్ళ గొంతు ఒకలా పిగులుతుంది, 10వ క్లాసులో 50 మంది పిల్లలుంటే వాళ్ళ గొంతు ఒకలా పిగిలిపోతుంది. అలాగే నీ ఎదురుగా ఇద్దరే కూర్చున్నారు, నువ్వు వాళ్ళతో మాట్లాడే సందర్భంలో ఎరా రావడో బాగున్నావరా, ఏం చేస్తున్నావు నువ్వు అన్నావు అనుకోండి, మరి ఎందుకు అరుస్తున్నారు, నువ్వు ఎదురుగానే ఉన్నాం కదా మాట్లాడొచ్చు కదరా అంటాడు. అదే ఒక 50 మంది కూర్చున్న సభలో ఇలా అందరికీ నమస్కారం, శ్రోతలందరికీ కూడా అంటే, సార్ కొంచెం సౌండ్ పెంచండి సార్ అంటారు వెనక నుంచి. సో నీ పిచ్ని డిజైన్ చేసుకో ఫస్ట్. నువ్వు ఎంతమందితో ఒకవేళ 100,000 ఉన్నప్పుడు మనం మైక్స్ ఇవన్నీ వాడతాము, అది పిచ్ అది లేపేసుకెళ్ళిపోతుంది, అది వేరే విషయం. కానీ చిన్న చిన్న సందర్భాలలో ఎంత పిచ్ అనేది కూడా ఎప్పుడు సందర్భంలో మారుతుంది అంటే, నువ్వు చెప్పే విషయాన్ని బట్టి. నొక్కి ఒక్కాణించడం అంటారు. ఆ దరిద్రుడు నన్ను ఏం చేశాడో తెలుసా, ఇది ఇలాగే వస్తుంది గొంతులు చిన్నగా. ఆ దరిద్రుడు నన్ను ఏం చేశాడో తెలుసా అంటే దానిలో ఊపు లేదు, పవర్ లేదు. అది 10 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, ఒక్కడున్నా నువ్వు అదే పిచ్చితో చెప్తావు. వాడు నన్ను ఏం చేశాడో తెలుసరా నీకు అంటావు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? పిచ్. ఈ పిచ్ని మనం ఎక్కడ ఎలా ఉపయోగిస్తున్నాం, ఎందుకు ఉపయోగిస్తున్నాం? నొక్కి ఒక్కాణించి రావు గోపాలరావు ఒక సినిమాలో అంటాడు, ఈ చేతిలో 10 రూపాయల నాణాలు 10 ఉన్నాయి, ఈ చేతిలో 20 రూపాయల కాగితం ఉంది, నీకు ఏది కావాలరా సుబ్బారావు? ఈ చేతిలో 10 రూపాయల నాణాలు 10 ఉన్నాయి అంటే వాడు ఇవ్వదలుచుకున్నదని గట్టిగా చెప్తాడు, 10 ఉన్నాయి. ఈ చేతిలో 20 రూపాయల కాగితం ఉంది, అయ్యో బాబోరు ఈ బరువున్న ఇయ్య కావాలి బాబోరు నాకు అంటాడు అతను. అంటే నువ్వు ఏదైతే గుచ్చి చెప్పి వాడి మనసులోకి దింపుదాం అనుకుంటున్నావో దానికి పిచ్చి సెట్ చేసి పంపించాలి. క్యాచ్ అ పాయింట్, యూ షుడ్ క్యాచ్ అ పాయింట్. ఇక 3 అయిపోతే పాస్. ఎక్కడ బ్రేక్ ఇవ్వాలి, ఎక్కడ బ్రేక్ ఇవ్వకూడదు. దీనికి ఒక చిన్న కథ చెప్తాను మీకు. పూర్వకాలం ఒక జ్యోతిష్యుడు ఉండేవాడట. ఆ జ్యోతిష్యుడికి తెలిసిన ఒక గొప్ప విద్య ఏమిటి అంటే, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఏవైనా సరే నేను చెప్పగలను, నాకు మించిన జ్యోతిష్యుడు లేడు అని చెప్పేసి ప్రపంచమంతా తిరిగి వస్తున్నాడట. అలా ప్రపంచమంతా తిరిగి వస్తున్నటువంటి ఆ జ్యోతిష్యుడు ప్రపంచంలో అందరి రాజులను చూశాడు, కానీ తిరిగి 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 ఇండియాకి వచ్చాడట. ఇండియాలో కూడా మళ్ళీ ఆడికి వచ్చాడు, తెలంగాణ తెలుగు రాష్ట్రాలకు వచ్చాడట. వచ్చి సవాలు ఇస్తున్నాడట, రాజా మీరు ఎటువంటి ప్రశ్నను సంధించండి, దానికి ముందు వెనక ఏం జరిగిందో నేను చెప్పగలుగుతాను, నాకు అంతటి పరాక్రమం ఉంది అంటాడట. అప్పుడు మంత్రి గారు, సరే రాజుగారితో మీటింగ్ ఏర్పాటు చేస్తాను, రేపు రండి అంటే, రాజుగారు అందరూ సభికులంతా కొలువయ్యారట. రాజుగారు చక్కగా స్టేజ్ మీద కూర్చున్నాడు, జ్యోతిష్యుడు ఎదురుగా కూర్చున్నాడు. జ్యోతిష్యుడిని రాజుగారు అడుగుతారట, జ్యోతిష్య పితామహ మీకున్న జ్ఞానం ఏంటి, మీరు చెప్పగలిగింది ఏంటి, మీరు చేయగలిగింది ఏంటి అని అంటాడు. అప్పుడు జ్యోతిష్యుడు అంటాడంట, ఏదేని విషయం గురించి, ఏదేని జీవి గురించి, ఏదేని సందర్భం గురించి ముందు వెనక ఇప్పుడు భూత భవిష్య వర్తమాన కాలాన్ని ఏవేని చెప్పగలను గురుగారు, రాజా మహారాజా. ఒకవేళ నేను ఈ పందెంలో ఓడిపోయినట్లయితే నేను మీ రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోతాను, లేదంటే మీరు మీ రాజ్యంలో సగభాగం ఇవ్వాలి అని చెప్పేసి అంటాడట. అంటే ఆయనకు అన్నటువంటి నమ్మకం. అప్పుడు రాజు అంటాడట, నువ్వు ఏ ఏ దేశాలు తిరిగావో తెలియదు కానీ మా దేశంలో అలా ఉండదు. ఒకవేళ నేను ఓడిపోతే నా రాజ్యం సగభాగం ఇస్తాను, కానీ నువ్వు ఓడిపోతే మాత్రం నీ శిరస్సును ఇక్కడే ఖండిస్తాను అంటాడట. అంటే పెద్ద ఇది థ్రెట్ పెట్టాడు, ఖండిస్తాను అంటాడట.
పందానికి పూనుకోవాలా వద్దా? ఒకవేళ తప్పు చెప్తే చంపేస్తాడు. ఇంతకు ముందు వాళ్ళంటే బయటకు పంపించారు. ఆలోచించి తన మీదున్న తనకున్న నమ్మకంతో జ్యోతిష్యుడు, మహారాజా నేను ఒప్పుకుంటున్నాను, సిద్ధమే అన్నాడట. యాజ్ యూజువల్గా పాత సినిమాల్లో లాగా రాజుగారు ఇలా 2 సార్లు చప్పట్లు కొట్టాడు. అటు నుంచి 2 భటులు వచ్చారు. భటులారా, ఉద్యానవనంలో ఉన్న ఒక పావురాన్ని తీసుకురండి అన్నాడు. ఆ పావురాన్ని తీసుకొని వచ్చి భటులు రాజుగారి చేతిలో పెట్టారు. రాజుగారి చేతిలో పెడితే, జ్యోతిష పితామహ, మీరు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుసు కదా, ఈ క్షణం ఈ పావురం నా అరచేతిలో ఉంది, ఇంకొక 2 గడియల్లో ఈ పావురం ఏమవుతుంది అని అడుగుతాడు. ఇండియన్ కదా, అదిగా తెలుగుడు కదా. ఒకవేళ వాడు బతుకుతుంది ఎగిరిపోతుంది అన్నాడు అనుకో, పేగ నొక్కి చంపేసి ఫ్రై చేసుకుంటాడు. ఒకవేళ చస్తుంది అన్నాడు అనుకో, వదిలిపెడతాడు. సీ ద లాజిక్ హ్యావ్ ఇట్ ఈస్. రాజుగారు ఎంత తెలివికెళ్ళాడో జ్యోతిష్యుడు కూడా అంతే తెలివికెళ్ళాడు కదా. అయ్యా, ఈ భూప్రపంచం మీద ప్రతి జీవి యొక్క నుదుటి రాత బ్రహ్మదేవుడు దాని యొక్క నొసట్ల మీద రాస్తాడు, కానీ ఈ ఒక్క జీవి యొక్క తలరాత మాత్రం మీ అరచేతిలో రాశాడు స్వామి అంటాడట. దీన్నే నొప్పింపక తానవ్వక అంటారు. ఆన్సర్ వచ్చేసింది. ఇఫ్ యూ ఫీల్ అన్నారు, ఇక్కడ ఎవ్వరూ ఓడిపోలేదు, ఎవ్వరూ గెలవలేదు. కష్టపాయ్ ఎవ్వరు అంటే అంటే దాని జీవితం ఎవరి చేతిలో ఉంది? రాజు చేతిలో ఉంది. మీరు చావాలంటే చస్తుంది, బతకాలంటే బ్రతుకుతుంది. ఈ కథ ఎందుకంటే మిత్రులారా, ఎందుకు యాజ్ ఏ స్పీకర్ అండ్ ట్రైనర్ మనకి చాలా ఇంపార్టెంట్. దీన్నే మనం పాస్ అంటామన్నమాట. మీరు ఇచ్చేటువంటి పాసు అవతల వాళ్ళు నవ్వించాలా, ఏడిపించాలా, కొట్టాలా, తిట్టాలా, మీ మీద కోడిగుడ్లు పడాలా, పూలదండలు పడాలా నిర్ణయిస్తుంది. ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది. నేను ఇక్కడ ఆవిడ తర్వాత పాస్ ఇచ్చాను. అప్పుడు అది ఏమైంది? ఎవరు ఏడుస్తున్నారు? భర్త ఏడుస్తున్నాడు. ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది. ఈసారి ఏం చేస్తాను నేను? ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది. పావురం యొక్క జీవితం రాజు చేతిలో ఎలా ఉందో, శ్రోతల యొక్క మనసును గెలుచుకునేటువంటి జీవితం మీ చేతుల్లో ఉంది, మీ నోట్లో ఉంది, మీ మాటల్లో ఉంది. ఒకవేళ భార్యాబాధితుల సంఘం మీటింగ్కి వెళ్ళారనుకో, వాళ్ళందరూ భార్య చేత వేధింపబడిన వాళ్ళు కదా, అక్కడ వెళ్ళగానే ఆవిడ ఏడుస్తూ అనగానే ఆహా చప్పట్లో తాళాలు మీ మీద వరాలు జల్లుబడిపోతాయి. అదే మహిళా మండలి మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్త కొనగానే వాహువా 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 అని చెప్పేసి చప్పట్లు మోగుతాయి. అదే ఈ 2 సందర్భాలని రివర్స్ చేసామనుకో, భార్యాబాధిత సంఘం మీటింగ్కి వెళ్ళి ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్త అనగానే, ఒరే నువ్వు భార్య పక్షపాతలో ఉన్నావు, దిగిపోరా, నువ్వు మా సంఘంలో నువ్వు పనిచేయమని లేపేస్తారు. అదే మహిళా మండలి మీటింగ్లో ఆవిడ నేర్పిస్తే ఊరుకుంటారా? పోమ్మా, ఉన్నావులే కానీ పోమ్మా అంటారు. సో మీరు మాట్లాడే మాటకి, మీరు చెప్పే పాస్కి ఎంత ఉంటుంది అని చెప్తున్నాను నేను. పాస్ అనేది ఒక స్పీకర్ ట్రైనర్ చేతిలో అంత ప్రభావాన్ని చూపుతుంది. క్యాష్ పాయింట్, యూ షుడ్ క్యాష్ పాయింట్. అలాగే ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎవరిని అడుగుదాం? పార్సాద్ గారు, ప్లీజ్ మీట్ యువర్ సెల్ఫ్ సార్. అన్మ్యూట్. చదవండి సార్. సార్, హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్. అర్థం ఏంటి సార్? నేను కొద్దిగా ఇంగ్లీష్ లో పూర్ సార్. ఎగ్జాక్ట్ గా చదివారు సార్, ఎక్సలెంట్. చదువుతాను కానీ మీనింగ్స్ కొద్దిగా నాకు అండర్స్టాండింగ్. రేణుక గారు మీరు చెప్తారా? మీరు మ్యూట్ చేసుకోలేదు. సార్ హ్యాంగ్ హిమ్ డబుల్ వాయిస్ వస్తుంది మీద అంటుంది. సార్ ఒక్క నిమిషం, మన పార్సార్ గారు మీరు మ్యూట్ చేసుకోండి. రేణుక మీరు 1 మినిట్ చేసుకోండి.
సార్ చెప్పండి. హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్. అర్థం ఏంటి? ఉరి తీయండి, వాడిని వదలొద్దు. ఉరి తీయండి. ఓకే. హ్యాంగ్ హిమ్ తర్వాత గ్యాప్ ఇచ్చాము. ఉరి తీయండి, నాట్ వాడిని వదలొద్దు. దీన్ని నేను నాట్ తర్వాత కనుక స్పేస్ ఇచ్చాను అనుకో, హ్యాంగ్ హిమ్ నాట్, ఉరి తీయొద్దు, లీవ్ హిమ్, వదిలేయండి. హ్యాంగ్ హిమ్ నాట్. అంటే మీరు ఇచ్చే పాసు ఒకటి చావాలా బతకాలా కూడా నిర్ణయిస్తుంది అనేది ఇక్కడ నా ఉద్దేశం. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. అర్థమైంది కదా? కాబట్టి పాస్ అనేది ఒక స్పీకర్కు ట్రైనర్కు అంత ప్రధాన పాత్ర పోషిస్తుంది. సో పేస్, పిచ్, పాస్, ఎంత వేగంగా, ఎంత దూరంగా, ఎక్కడ బ్రేక్స్ ఇవ్వాలి నేర్చుకుందాం. ఇక టోన్ ఏముంటుంది సార్? ఉన్నాయే 2 రకాల టోన్లు కదా. ఒకటి ఆడగొంతు, 2 మగ గొంతు. ఈ గొంతు గురించి ఏం మాట్లాడదాం సార్, ఇది కూడా క్లాస్ అయినా సార్ అని మస్తు మందికి డౌట్ వచ్చి ఉండొచ్చు. రావద్దు. గొంతులు అంటే ఆడగొంతు మగ గొంతు కాదండి. ఆ గొంతు అంటే బాధాకరమైన గొంతు, గొంతు అంటే సంతోషకరమైన గొంతు, గొంతు అంటే ప్రేమించే గొంతు, గొంతు అంటే లాలించే గొంతు, గొంతు అంటే పాలించే గొంతు, గొంతు అంటే ప్రేమించే గొంతు. ఏ గొంతును మీరు ఎప్పుడు ఉపయోగిస్తున్నారు? దిస్ ఈస్ కాల్డ్ నో యువర్ ఆడియన్స్ అంటారు. సంతోష్ గారు, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ సంతాప సభ జరుగుతున్నట్టు సార్. సంతాప సభ జరుగుతుంది. ఎవరిది? మన బాపు గారిది. బాబు సార్. సో అక్కడ విజయనగరంలో ప్లేస్ లో మీరు ఉన్నారు అనుకుందాం. ఓకే సార్. ఎలా స్టార్ట్ చేస్తారు? కొద్దిగా బాధతో ఆ ఫీలింగ్ అనేది లేనిపోని బాధనంతా గుండెలో నింపుకొని, కళ్ళల్లో ఇది నింపుకొని, బాధ నింపుకొని, కన్నీళ్లు నింపుకొని, ఆయన ఏదో మన తోడబుట్టిన బామ్మరిదో, అన్నో, తమ్ముడో, కొడుకో, తండ్రికి తమ్ముడు అనే ఫీలింగ్ వచ్చి ఈ రోజున బాపు గారిది వర్ధంతి, ఇది మనకు అంటే నో యువర్ ఆడియన్స్ అంటున్నాం మనం దీన్ని. సో ఇంకొంచెం ముందుకెళ్దాం. ఇక్కడ బర్త్డే పార్టీ జరుగుతుంది. ఆ అమ్మాయి ఎవరో కూడా మనకు తెలియకపోవచ్చు. ఫంక్షన్కి అనుకోకుండా వెళ్ళారు. లేనిపోని సంతోషాన్నంతా మనం రంగరించుకొని, ఆహా ఎంత సుదినం ఇది, ఈ పాప పుట్టడం ఎంత అదృష్టం ఈ తల్లిదండ్రులకి అని చెప్పేసి మనం మొదలుపెట్టాం. సో అందుకే మీరు ఎక్కడికైతే వెళ్తున్నారో ఫస్ట్ మీరు ఆ వెళ్ళే ఆడియన్స్ ఎవరు అనేది తెలుసుకోవాలి. దాన్ని నో యువర్ ఆడియన్స్ అంటాం మనం. తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? మీరు బాధాతప్త హృదయంతో వెళ్ళాలా, సంతోషకరమైన హృదయంతో వెళ్ళాలా? బర్త్డే పార్టీకి వెళ్ళి విచారవదనంగా ఈ రోజున అని మీరు మొదలుపెట్టానుకో, ఎవడురా వీడు సంతోషంగా మా పిల్ల బర్త్డే జరుపుకుంటుంటే ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఫీల్ అవుతారు. కాబట్టి మీరు ఎటువంటి గొంతుతో మాట్లాడారు. అంతేందుకు అప్పుడు దాకా ఫోన్లో మాడుతుంటాం. ఏమండి బాగున్నారా, ఎప్పుడు కలుద్దాం, అవతల నుంచి ఆవిడ పిలుస్తుంది, ఆగవే వస్తున్నా, చెప్పు బంగారు అంటే అంటే ఎవరితో ఎప్పుడు ఎటువంటి గొంతుతో మాట్లాడాలో ఈ సమాజంలో మీరు కొంత నేర్చుకున్నారు ఆల్రెడీ. అది ఇక్కడ పర్సనల్ లైఫ్లో. కానీ ప్రొఫెషనల్ లైఫ్కి వచ్చేసరికి మీరు ఏ ఆడియన్స్ దగ్గరికి వెళ్తున్నారు, ఎటువంటి ట్రైనర్స్ దగ్గరికి వెళ్తున్నారు అనేది తెలుసుకొని మీ గొంతు దాన్ని సంసిద్ధం చేసుకొని వెళ్ళాలి. క్యాచ్ ఎ పాయింట్, యూ షుడ్ క్యాచ్ ఎ పాయింట్. ఇవి కాకుండా ప్రతి మనిషికి వాళ్ళకి సొంతగా కొన్ని ఊత పదాలు ఉంటాయి. మరి, ఎలా, అలా, కాదు, ఇది, ఇలా మాట్లాడుతూ ఉంటారు. మరి ఈ ఊత పదాలు ఎలా తగ్గుతాయి అంటే, మనం ఏదైనా ఒక వీడియో కానీ సౌండ్ కానీ రికార్డ్ చేసుకొని దాన్ని మళ్ళీ మనమే విన్నప్పుడు ఆ ఊత పదాలు ఏవో మనకు తెలుస్తాయి. ఒకసారి వీడియో చూసుకుంటే 10 ఊత పదాలు మాట్లాడితే 5 తగ్గిపోతుంది. ఇంకొకసారి వీడియో చూసుకుంటే ఇంకొక 5 తగ్గిపోతాయి. ఈ విధంగా తగ్గించుకుంటూ మనం ఊత పదాలు నివారించుకోవాలి. అయితే మీరెంత పెద్ద స్పీకరు, ట్రైనరు అవ్వడానికి మిమ్మల్ని ఈ సమాజంలో నిలబెట్టి మిమ్మల్ని ఒక ప్రతిభావంతుడిగా చూపిస్తుంది ఎవరయ్యా అంటే, మీకున్న ఒకే ఒక ఆయుధం మీ గొంతు. దాన్ని ఎల్లవేళలా కాపాడుకోవాలి. చక్కని చిరుజల్లు పడుతుంటే ఆ చలిలో అర్ధరాత్రి ఐస్ క్రీమ్ షాప్ వాడి దగ్గరికి వెళ్ళి, నాకు ఐస్ తినడం ఎంత ఇష్టమో తెలుసా అనేటువంటి ఆలోచనలు ఏమన్నా మనసులో ఉంటే వాటిని ట్రైనర్లు అవుతున్నారు కదా, తీసి కొంచెం పక్కన పెట్టండి.
చల్లని పదార్థాలకు కొంచెం దూరంగా ఉంచండి. ధూమపానం, మద్యపానం మానేయండి అని చెప్పే అర్హత నాకు లేదు, కానీ తగ్గించండి అని మాత్రం ఒక చిన్న సలహా ఇచ్చే అర్హత నాకుంది. దాన్ని ఇస్తున్నాను. ఎందుకంటే మన గొంతు పోవడానికి ముఖ్యంగా కారణభూతాలయ్యేవి ఇవే. కానీ మిత్రులారా, అవన్నీ చేసినా చెయ్యకపోయినా నాకు సందర్భం లేదు, కానీ దయచేసి డోంట్ షౌట్. ఎవ్వరి మీద అరవద్దు, మీ గొంతు చించుకోవద్దు. తాగినా తిన్నా గొంతు పోతుందో లేదో తెలియదు, కానీ ఒక్కసారి గట్టిగా బిగ్గరగా అరిస్తే మాత్రం గొంతు వెంటనే పోతుంది. అరిస్తే పోయిన గొంతుని తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. జలుబు వల్ల పోయిన గొంతుని తెచ్చుకోవచ్చు కానీ. కాబట్టి ఇంట్లో కూడా ఆవిడ మీద అరవద్దు, మీరు కూడా ఆయన మీద అరవద్దు. ఆయన మీద కోపం ఉందనుకోండి, ఏం చేస్తాం? చిన్న కోపం అనుకోండి, కిచెన్లోంచి ఒక చిన్న స్పూన్ కింద పడేయాలి. అప్పుడు ఆయనకు అర్థమైపోతుంది కొంచెం కోపంగా ఉంది అని. ఇంకొంచెం కోపంగా ఉంటే ఒక చిన్న ప్లేట్ పడేయాలి. అయ్యో కొంచెం గరం ఎక్కువ ఉందని తెలుస్తుంది. మరి లబలబలాడే కోపం ఉంటే 4 గిన్నెల కింద పడేయాలి. సో ఈ విధంగా మీ కోపతాపాలు ప్రతాపాలు చూపించుకోవాలి. ఆ టైంలో మనం ఏం చేయాలి? ఆ ఛాయలకు కూడా పోకూడదు, మగమిత్రులందరూ కూడా. అప్పుడే అవద్ది, ఒకళ్ళకొకళ్ళకి గొడవలవు, ఒకళ్ళకొకళ్ళకి గొంతు చించుకునే అవసరం కూడా ఉండదు. సో డోంట్ షౌట్ ఎనీవేర్. ఎక్కడైనా సందర్భంలో ఎవరితోనో గొడవ పడాల్సిన అవసరం వచ్చినా కానీ వెంటనే నా ఈ ఫేస్ని గుర్తు తెచ్చుకోండి. వాసు సారు అరవద్దు అన్నాడని చెప్పరా ఎదవా, చెప్పు పోరా సన్నాసి, ఇట్లా నవ్వుతూ తిట్టండి. గట్టిగా తిట్టాల్సిన తిట్టే కదా, గట్టిగా తిట్టాల్సిన అవసరం లేదు కదా. సో దీన్ని ఉపయోగించుకోండి. అయితే ఏదో విధంగా అన్ని కష్టాలు పడ్డారు, కానీ చివరికి గొంతు పోయింది. పోయింది. తెచ్చుకోవాలి కదా మరి. దాన్ని తెచ్చుకోవాలంటే చక్కగా వేడి వేడి నీళ్ళల్లో, మరిగే నీళ్ళల్లో కాసిన పాలేసుకుని తాగితే ఉన్న గొంతు మొత్తం పోతుంది. అందుకే మరిగే నీళ్ళు కాదు, గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం పసుపు, కొంచెం మిరియాలు, కొంచెం అల్లం లాంటిది వేసుకొని సిప్ చేస్తూ ఉంటే గనక మన గొంతుని మనం కాపాడుకోవచ్చు. ఓకే. సో వేరు సందర్భాల్లో వేరు మంది మనుషులు ఎలా మాట్లాడతారు అనేది ముందుగా తెలుసుకుందాం. తర్వాత ఒక కూరగాయలు అమ్మేవాడు, ఒక నాగరికుడికే వాడు ఎదుటివాడికి ఎలా చెప్పాలో తెలుసుకున్నాం. అలాగే నీ యొక్క స్పీడ్ ఎంత ఉంది, నువ్వు ఎంత వేగంతో మాట్లాడుతున్నావు, ఎంత పిచ్తో మాట్లాడుతున్నావు, ఎక్కడ బ్రేక్ ఇవ్వాలి, ఎక్కడ బ్రేక్ ఇవ్వకూడదు తెలుసుకున్నాం. ఫైనల్గా అన్నిటికీ మించి గొంతుని ఎలా కాపాడుకోవాలి, ఎలా తెచ్చుకోవాలో కూడా తెలుసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇట్స్ సైనింగ్ ఆఫ్ యువర్స్ వాసు పర్సా. థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ సెషన్. చాలా బాగుంది సార్. నిజంగా చెప్పాలంటే ఇంకా ఉందేమో చూస్తున్నా నేను అట్లనే. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా